ఇది చివరి రాత్రికి మనకు సభలకు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దైవజనులు మన మధ్య ఉన్నారు. దేవుని వాక్యాన్ని చాటగా ఇంతవరకు ప్రకటించారు. కాబట్టి ఇంకా రక్షణ పొందని వారు వయసుతో ప్రమేయం లేదు. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభువుని నమ్ముకో. వయసుతో సంబంధం లేదు. యేసు ప్రభు నీకు కావాలనుకుంటే ముందుకురా, నాకు వద్దనుకుంటే ఇక నీ ఇష్టం అది. కాబట్టి ఈ రాత్రి ఇద్దరు దేవుని దాసుల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి మరి ఏమి నిర్ణయం తీసుకుంటావో ఇప్పుడే నిర్ణయం తీసుకొని ముందుకు రమ్మని ప్రభు పేరట ప్రేమతో బ్రతిమాలి వేడుతున్నాను. స్థానిక సంఘము ప్రతి ఒక్కరూ తమ హస్తములు తాపి ఖర్చును భరించి అనేకులు రక్షణ పొందాలి అనే భారముతో ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. నిన్నటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా, మందిరం దగ్గర పగలు రాత్రులు ఇక్కడ. కాబట్టి దయచేసి ఇంకా రక్షణ పొందని వారు ఇప్పుడైనా ముందుకొచ్చి ప్రభువా నన్ను క్షమించని చెప్పి పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందమని ప్రభు పేరట ప్రేమతో బతిమాలి వేడుతున్నాము. కాబట్టి ఎవరైనా ప్రభువుని నమ్ముకోవాలంటే ఇది మంచి అవకాశం. దైవజనులు మన మధ్య ఉన్నారు. కాబట్టి త్వరగా ముందుకు రమ్మని ప్రభు పేరట మనం చేస్తున్నాం. తదుపరి మనము భోజనానికి వెళ్దాం. కాబట్టి సిద్ధపడి రమ్మని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన అనంతరం ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే ఇప్పుడైనా ముందుకొచ్చి రక్షణ పొందమని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈరోజే నీకు పాపక్షమాపణ దేవుడు ఇస్తాడు. ఈ క్షణములో నువ్వు ఒప్పుకుంటే మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి మనలను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి త్వరగా ముందుకు రండి, ఆలస్యం చేయబాకండి. ప్రార్థన. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2 దినాలు నీ హస్తమును మాకు తోడుగా ఉంచి నీ ఆత్మ అధీనములో నీ దాసులను బలపరిచి ఇంతవరకు నీవు అందించిన శ్రేష్టమైన వర్తమానములు నా ప్రభువా నమ్మిన వారి కొరకు మాట్లాడారు. ఇంకా రక్షణ పొందని వారి కొరకు మీరు ఇప్పుడు నాయన నీ దాసులు బతిమాలు వేడిచారు. నా ప్రభు వేడుకున్నారు ఇంతవరకు. అయ్యా ఇంకా పాపముతో అలాగే లేచిపోతే నా ప్రభు రేపు ఒకవేళ ఈ రాత్రి వాళ్ళదేమో కానీ రేపు వాళ్ళది కాకపోవచ్చు. కాబట్టి నాయన రక్షణ పొందకుండా ఇక్కడ ఈ స్థలము నుంచి వెళ్ళిపోకుండా ప్రభువా నీ ప్రజలను మీరే దర్శించి నీ వైపు ఆకర్షించుకోమని అపవాది తంత్రముల నుంచి కాపాడండి. మీ ప్రియకుమారుని నామం గొప్ప చేయండి ప్రభువా. సహాయం చేయండి. స్థానిక సంఘము తమ హస్తములను చాపి భారభరితమైన ఈ పనిలో ప్రభువా వారు పాలుపంపులు పొందారు. ఎందుకంటే అనేకులు రక్షణ పొందాలి, మా బంధువులు, మా ఇరుగు పొరుగు వారు అని నా ప్రభువా భారముతో ఏర్పాటు చేయబడిన సభలను బట్టి నీకు స్తోత్రము నాయన. నీ ప్రజలను ఆకర్షించుకొని పాపి రక్షణ పొందే భాగ్యం కలుగు చేయమని, రాత్రి రక్షించబడిన నీ బిడ్డలను స్థిరపరిచి బలపరచుమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షణకర్త విమోచకుడా మా కొరకు త్వరగా రాబోతున్న ప్రభువా ఈ రాత్రి నీ రక్తమును ఆశ్రయించి పాపక్షమాపణ పొందే భాగ్యం కలుగు చేయమని ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ 2 దినాలు మీరు చేసిన సహాయాన్ని బట్టి నాయన నీ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ప్రేమానందం గారు, ఐజద్ బాబు గారు, షడ్రక్ గారు భారభరితమైన ఈ పనిలో మాకు సహకరించి నా ప్రభు తమ ఆత్మచేత నాయన వారు బలపరచబడి మాట్లాడిన ప్రతి మాటలను బట్టి జరిగించిన కార్యాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి
ప్రార్థన చేసి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంకా రక్షణ పొందని వారు ఎవరు ఉంటే అమ్మా, ఇది మంచి అవకాశం. సేవకులు మన మధ్య ఉన్నారు. ముందుకొచ్చి ప్రభువా నేను పాపినని ఒప్పుకొని పాప క్షమాపణ పొందమని ప్రభు పేరట ప్రేమతో బతిమాలి వేడుతున్నాను. ఈ సభల కొరకు సహోదర సహోదరులందరూ తమ హస్తములు చాపి పాపి రక్షణ పొందాలని, మా ఇంట్లో వారు రక్షణ పొందాలని, మా బంధువులు రక్షణ పొందాలని, మా ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలని వారి కొరకై ప్రతి ఒక్కరూ తమ హస్తములు చాపిన వారందరికీ ప్రభు నామన వందనాలు తెలియపరుస్తూ ఈ సభలించడంతో ముగించబడుతున్నాయి. ఇంకా రక్షణ పొందని వారు ఉంటే ముందుకొచ్చి రక్షణ పొందమని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు.